పరాశక్త్యై నమః. ఓం విఘ్న పరమేశ. విష్ణువు శివుడు క్లూ చూపాడు. క్లూలో ఏముందయ్యా? 3, 5, 7, 9 ఉంది. 3, 5, 7, 9 ఏడ ఉంది? భక్తి టీవీలో ఉంది. భక్తి టీవీలో ఏముంది? 3, 5, 7, 9 మెట్లు ఉన్నాయనుకో. 4 మెట్లు పైన కూడా బొమ్మలను పెట్టు. బొమ్మల పెండ్లి చెయ్యి. పెండ్లి కాని వారికి పెండ్లి అవుతుంది. క్లూ అర్థం చూపయ్యా. 3, 5, 7, 9 క్లూలో 3 అర్థాలు ఉన్నాయి. ఒకటో అర్థంలో వచ్చి 3, 5, 7 ఉంది. రెండో అర్థంలో వచ్చి 5, 7, 9 ఉంది. మూడో అర్థంలో వచ్చి 24 ఉంది. అది 3 అర్థాలు ఏడ ఉంది? నీ ముఖంలోనే ముద్దుగా 3 ఉన్నాయి. 3 జంటగా ఉన్నాయి. 5 రంధ్రాలు ఉన్నాయి. 5 జతగా 7 ఉన్నాయి. 7 జతగా 9 ఉన్నాయి. 9 చీలాల పట్టి చూపుతా. చూసా. 3 + 2 = 5. 5 + 2 = 7. 7 + 2 = 9. 9 చీలాల పట్టి చూపావయ్యా. పట్టీలో అంకెలు చూపావు. అంకెల అర్థం చూపయ్యా. అంకె అడ్డం కూడితే 3 అర్థాలు వస్తాయి. క్రాస్గా కూడితే 3 అర్థాలు వస్తాయి. నిలువుగా కూడితే 3 అర్థాలు వస్తాయి. అడ్డం కూడి చూపిన, నిలువు కూడి చూపిన పట్టి, క్రాస్గా కూడి చూపిన పట్టి. నిలువుగా కూడి చూపుతా. 3 + 2 = 5. 5 + 2 = 7. 7 + 2 = 9. ఒకటో లైన్లో 3, 5, 7 ఉంది. రెండో లైన్లో 2, 2, 2 ఉంది. మూడో లైన్లో 5, 7, 9 ఉంది. దేవుడే దేవుడు. సర్వం నీలోనే ఉండాలి. నీ అంకెల్నే దేవుడు వాడతాడు. ప్రూఫ్ చూపుతా. కాదు స్వామి, 3, 5, 7 సంఖ్యను ఏ దేవుడు వాడతాడు? శ్రీకృష్ణుడు వాడతాడు. డంకా కొట్టి చూపుతా. ఉదాహరణ చూపుతా. పూరీ క్షేత్రంలో రథాల స్టోరీ చూపుతా. సుభద్ర రథానికి 12 చక్రాలు ఉన్నవి. రామ్ రథానికి 14 చక్రాలు ఉన్నవి. శ్రీకృష్ణుని రథానికి 16 చక్రాలు ఉన్నవి. వరుసగా చూపుతా. 12, 14, 16 ఉన్నాయి. చూస్తే కనుక సరి సంఖ్య ఉంది. 12, 14, 16. విడిగా కూడి చూస్తే 3, 5, 7 బేస్ సంఖ్య ఉంది. శ్రీకృష్ణుడు 3 వాడతాడు. 3 బేస్ సంఖ్యలు వాడతాడు. 3, 5, 7. నీ సంఖ్యలనే శివుడు కృష్ణుడు వాడతాడు. ప్రూఫ్ చూపినా బాగా చూపావయ్యా. ఫస్ట్ 12, 14, 16 చూపు. ఉదాహరణ చూపుతా సార్. నీ సంఖ్యలనే సార్ క్రాస్గా కూడా చూపుతా సార్. 3 + 2 + 7 కూడితే 12 వస్తుంది సార్. 7 + 2 + 5 కూడితే 14 వస్తుంది సార్. 5 + 2 + 9 కూడితే 16 వస్తుంది సార్. పూరీ క్షేత్రంలో ఐశ్వర్యం ఉంది సార్. ప్రూఫ్ చూసా. 3, 5లో ఐశ్వర్యం ఉంది. 6 ఉంది కాబట్టి 3 + 5 + 7 కూడితే 6 వస్తుంది సార్. 6 అనేది ఐశ్వర్య సంఖ్య సార్. ఓం పరాశక్త్యై నమః. ఓం విఘ్న పరమేశ్వర. 5, 7, 9 సంఖ్య ఏడ ఉంది? నీలో ఉంది సార్. 5, 7, 9 సంఖ్య ఎవరు వాడతారు? శివుడు వాడతాడు సార్. 5, 7, 9 సంఖ్య ఏడ ఉంది? రుద్రాక్షలో ఉంది. 5, 7, 9 సంఖ్యలో ఏముంది? మోక్షముంది. 5, 7, 9 సంఖ్యలో అర్థం చూపయ్యా. 5 అభివృద్ధి సంఖ్య, 7 కళ్యాణ సంఖ్య, 9 విజయ సంఖ్య. 5, 7, 9లో 3 బేస్ సంఖ్యలు ఉంది. 3 బేస్ సంఖ్యల్లో 3 సరి సంఖ్యలు చూపుతా. 104ను కూడితే 5 వస్తుంది సార్. 106ను కూడితే 7 వస్తుంది. 108 కూడితే 9 వస్తుంది. చూస్తే సరి సంఖ్య ఉంది సార్. 104, 106, 108 కూడితే
బేసి సంఖ్య ఉంది. 5, 7, 9 ఉంది. సరి సంఖ్యలో 104, 106, 108 సరి సంఖ్యల్లో 3 అర్థాలు చూపయ్యా. శివుని మెడలో 3 మాలలు ఉన్నవి. 1వ మాలలో 104 పూసలు ఉన్నవి. 2వ మాలలో 106 పూసలు ఉన్నవి. 3వ మాలలో 108 పూసలు ఉన్నవి. బేసి సంఖ్యలో 5, 7, 9లో అర్థాలు చూపుయా. 1వ మాల జపంలో అభివృద్ధి, 2వ మాల జపంలో కళ్యాణం, 3వ మాలలో విజయం ఉంది. 5, 7, 9 సంఖ్యలో మ్యాటర్ చూపు. 5, 7, 9లో మోక్ష సంఖ్య ఉంది సార్. చూపుతా చూడు. 5 + 7 + 9 పూర్తి 21 వస్తుంది. 21 పూర్తి 3 వస్తుంది. 3 వాడతాడు. 3 బేస్ సంఖ్యలే. 5, 7, 9 వాడతాడని చూపిన. కాదు స్వామి, పూస చూపావు, పూసలో అంకెలు చూపావు, అంకెల్లో అర్థం చూపావు, పూస సైజు చూపు స్వామి. శివుడు వాడేది రుద్రాక్షమాల, గంధమాల తెలిసిపోతుంది స్వామి. సరే, పూస సైజు చూపుతా, పల్టీ చూపుతా, పల్టీలో అంకెలు చూపుతా. 3, 2, 5, 5, 2, 7, 7, 2, 9 ఉన్నాయి. 3 అంకెల్లో 5, 7, 9 చూడు, అంకె చూడు. 5, 7, 9 ఎడమ చూడు. 2, 2, 2, 3 2 ఉన్నది. 3 2 సంఖ్యల్లో 3 సంఖ్యల్లో సైజు ఉంది, దాగి ఉంది. అవి వెలికి తీస్తా సార్. ఓకే. 2, 2, 2 అంకెను ఐక్యం చేస్తా, అర్థం చూపుతా. 1వ అర్థంలో వచ్చి 2, 2, 2 ఉంది. 2వ అర్థంలో 2 + 2 + 2 ఉంది. 3వ అర్థంలో 2 + 4 + 6 ఉంది. 3 అర్థాలు చూపిన. 3 అర్థాల్లో ఏముందయ్యా? 2 + 4 + 6 ఉంది కదా. 2 అంటే పొడవు ఇంటూ ఎడల్పని అర్థం సార్. 4 అంటే 4 మూలలు. 6 అంటే 6 ముఖాలు ఉన్నాయి. కాదు, 2 + 4 + 6 ఏది మ్యాటర్ చూపయ్యా. 2 + 4 + 6 అంకెను ఐక్యం చేస్తా సార్. మోక్షం చూపుతా సార్. 2 + 4 + 6 కూడితే 12 వస్తుంది. 12 కూడితే 3 వస్తుంది సార్. పూసలు చూపినా, పూసలో అంకెలు చూపినా, అంకెల్లో అర్థం చూపినా, పూసలు సైజు చూపా. సైజులో పొడవు ఇంటూ ఎడల్పు 2 చూపిన సార్. 4 మూలలు చూపిన. 6 ముఖాలు కూడా చూపిన. మోక్షం 3 కూడా చూపిన. శివుని మెడలో 3 మాలలు వేస్తాడు. 3 గంధమాలని ప్రూఫ్ చూపిన సార్. శివుని గంధమాలలో 5, 7, 9 సంఖ్య నీవు చెప్తే నేను నమ్మనా అయ్యా? ఎట్లంటే అట్లా కాదు. సృష్టి వాడి ఉండాలా, 5, 7, 9 సంఖ్య ఉండాలా. ఉదాహరణ చూపి ప్రూఫ్ చూపు. ఉదాహరణ చూపుతా సార్. కలియుగము 4,32,000. 4,32,000లో 3 అర్థాలు చూపుతా సార్. 3 అర్థాల్లో 5, 7, 9 చూపుతా. 4,32,000లో 1వ అర్థంలో సార్ 3 + 2 5 ఉంది సార్. 2వ అర్థంలో వచ్చి 4 + 3 కూడితే 7 ఉంది సార్. 3వ అర్థంలో వచ్చి సార్ 4 + 3 + 2 కూడితే 9 ఉంది సార్. 3 అర్థాల్లో 4 + 3 + 9 ఉంది సార్. 3 అర్థాలు చూపిన సార్. 1వ అర్థంలో 5 చూపిన సార్. 2వ అర్థంలో 7 చూపిన సార్. 3వ అర్థంలో 9 చూపిన సార్. ఎట్లా అంటే అట్లా కాదయ్యా. 4 + 3 + 2 ఉంది కదా. ఈ సంఖ్యలో 3 అర్థాలు చూపు. 3 అర్థాలకు ఉదాహరణ చూపు. ప్రూఫ్ చూపియా. ఆ 3 అర్థాలకు ఉదాహరణ చూపుతా సార్. 4 + 3 + 2లో 1వ అర్థం చూపుతా సార్. దీంట్లో 1వ అర్థం వచ్చి 4 వర్ణాల్లో 3 ముళ్ళున్న జంటలో జయం ఉంది 9. మళ్ళీ 2 అర్థం చూపుతా సార్. 4 + 3 + 2 కూడా 2 అర్థం చూపుతా సార్. త్రిమూర్తి జంట
7 పాదాల్లో కూడా జయముంది. ఇంకా 3 అర్థం చూపుతా సార్. 4+3+2 కూడా 4 గాల్లోనూ 3 ముళ్ళున్న జంటలో జయముంది. తెలిసింది కదా సార్. రుద్రాక్ష గుట్టు రట్టు చేసావయ్యా. రుద్రాక్ష ఓన్లీ బిజినెస్ అని ప్రూఫ్ చూపినావయ్యా.